సో మేడం అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ మీరు ఒక టైంలో మీరు ఇట్లాంటి వీడియోస్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు అటు సైడ్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే జనాలకి రొమాన్స్ అంటే ఇష్టం కదా, సో నాకు కూడా ఇష్టం కదా, అందుకే వాళ్ళకి నాకు ఇద్దరికి ఇష్టమైంది కాబట్టి రొమాంటిక్ వీడియోస్ చేస్తున్నాను. అంటే పుట్టి పెరిగింది విజయవాడ, హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరిలాగానే చాలా స్ట్రగుల్స్, నాకు ఎప్పుడు అవకాశాలు ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఏం లేవు. సో ఈ క్రమంలో ఏంటంటే ఇచ్చిన వాళ్ళు కూడా రొమాంటిక్ ఇచ్చారు, అందుకని అందరికి ఇష్టమని నేను కూడా చేస్తున్నా. మీరు ఇప్పుడు ఆ టైప్ వీడియోస్ చేశారు కదా సైట్లలో పెట్టే వీడియోస్, దాని నుంచి వచ్చిన రెవెన్యూ గానీ అమౌంట్ గానీ మీరు దేనికి ఉపయోగించారు? కాదండి, దేని నుంచి కూడా నాకు అమౌంట్ అనేది ఇప్పటిదాకా రాలేదు. అది యూట్యూబ్ గానీ ఇంకేదైనా మీరు అన్నారు కదా. ఫ్రీగా చేశారా? ఫ్రీగా అంటే నా బాయ్ ఫ్రెండ్ నేను చేయడం, నా హస్బెండ్ నేను చేయడం, ఆ వీడియోసే తప్ప వేరేగా షూట్ పర్పస్ లాగా అలా ఏం లేదు. మన దగ్గర ఇల్లీగల్ కదా ఇంకా. అట్లా. సో మేడం మీ ఫుల్ నేమ్ వచ్చేసి స్వాతి నాయుడు కదా, సో మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అంటే నాయుడు అని తగిలించుకున్నారు కదా. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా కజిన్ ఇంకొక ఆయన నా పేరు మీద ఫేస్బుక్ క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ నా పేరు స్వాతి బిందు, అయితే ఏమో స్వాతి నాయుడు అని పెట్టారు. నేను అప్పుడే అన్నా నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ కానీ కులం మతం ఇలాంటివి నాకు ఏం ఉండదు అనమాట. అలా అనుకుంటే నా బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికి 11-12 మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కులం మతం వాళ్ళు. బట్ అందరినీ నేను యాక్సెప్ట్ చేశా కదా. అందరినీ యాక్సెప్ట్ చేశారు, బట్ మీకంటే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, జనాలకు స్వాతి నాయుడు అనేది చెప్పాలనుకుంటున్నారు. విషయం చెప్పనా అండి, కులం వల్ల మతం వల్ల ఏం రాదు, మనిషికి మనిషి సాయం చేసుకోవాలి. ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళలో అన్ని వాళ్ళు ఉంటారు. నేను చెప్పా కదా నా బాయ్ ఫ్రెండ్ లో కూడా నేను ఒక ముస్లిం ఆయనకి పెళ్లి చేసుకుని ఉందామని అనుకున్నా, కానీ తను మోసం చేసి వెళ్ళారు. అలానే ఒక సిక్కులు అతను, అలా ఎవ్రీబడి ఈస్ దేర్. నాకు కులం మతం ఇలా అలా అని ఏం లేదు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే మేడం, అసలు మీరు ఆ టైప్ వీడియోస్ ఫేమస్ అవడానికి చేశారు? ఫేమస్ అవడానికంటే ఇప్పుడు చూడండి అవకాశాల కోసం చూస్తున్నా, నాకేం రాలేదు. వచ్చిన వల్ల రొమాంటిక్ లేట్ నైట్ అవే వచ్చాయి. అంటే ఛాన్సెస్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తున్నా అంటారా? వచ్చినప్పుడు అలా వచ్చింది. యాజ్ ఎ గర్ల్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, అంటే నా దగ్గర ఏముంది సరుకు చూపించుకోవడంలో తప్పలేదు కదా. మీకు రొమాన్స్ అంటే ఇష్టం, ఎక్స్పోజింగ్ అంటే ఇష్టం? చాలా ఇష్టం. చూపించడం తప్పలేదు అని అంటున్నారు. మీకు ఒక పాప ఉంది అండ్ మీకు ఎప్పుడైనా అడగడం జరిగిందా నాన్న ఎవరు అని, కానీ లేకుంటే ఇట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా? ఇప్పుడే చెప్పడం జరిగింది నాకు 10 మెంబర్స్ దాకా ఉండే బాయ్ ఫ్రెండ్స్ అని. సో బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒకేసారి అలా కాదు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తననే పెళ్లి చేసుకుని ఉందాం అనుకున్నాక వాడు నాకు మోసం చేసి వేరే అమ్మాయి 30 లక్షలు కట్నం ఇస్తుందని నాకు అబద్ధాలు చెప్పేసి నా కళ్ళ ముందే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నాకు తెలీదు ఇలా స్టేషన్కి వెళ్ళాలి, గొడవలు పడాలి, ఎందుకంటే అన్ని ప్రూఫ్ ఉన్నాయి కదా, 1 ఇయర్ లివింగ్ లో ఉన్నాము, ఫోన్ కాల్స్ అదంతా తెలియదు. ఇంకోటి నేను ఏం నమ్ముతానంటే ప్రపంచం అంతా ఈ అమ్మాయి వద్దన్నా కూడా ఈ అమ్మాయి నాకు కావాలని వచ్చేవాడు కావాలి, అంతేగాని మనం ఇలా భయపెట్టి ఇది చేసి మన దగ్గరకు వచ్చిన ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని తీసుకెళ్లగలం నీళ్లు తాగిపించిన, రేపు నాతో కాపురం చేస్తాడో లేదో తెలీదు, వేరే దాంతో తిరుగుతాడో తెలీదు. సో అలా నన్నుగా ఇష్టపడి నాతో ఉండే అబ్బాయి ఉండాలి. కానీ ఆ లవ్ లోంచి బయటకు రావాలంటే ఇట్ ఈస్ సో టఫ్ అండి. నిజంగా ఆ పీరియడ్ లోంచి బయటకు రాలేక ఎంతో మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు, మనందరికీ కూడా తెలుసు కదా.